నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నేషనల్ అడ్వైజరే కాదు, మోటివేటివ్ స్పీకర్ కూడా. దేశ భద్రతే లక్ష్యం. ఇండియన్ జేమ్స్ బాండ్. ఇంతకీ ఎవరైనా? పని కనిపించదు, కానీ ఫలితాలు మాత్రం కనిపిస్తాయి. తెర వెనుక ఉండే అన్నింటినీ చక్కబెట్టగల సమర్థులు బయటకు మాత్రం చాలా రేర్గా కనిపిస్తారు. ఏ కార్యక్రమం అప్పచెప్పినా సమర్థవంతంగా పూర్తి చేయడమే కర్తవ్యంగా భావిస్తారు. ఎంత క్లిష్టమైనవైనా సరే సునాయాసంగా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే అందరూ ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ప్రత్యేకత ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అజిత్ దోవల్ ప్రెజెంట్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. వ్యవహార రచనల్లో దిట్ట. ముఖ్యంగా యుద్ధ వ్యూహాల్లో ఆయనకు ఎవరూ సాటి లేరు, రారు. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశ భద్రతే ఆయన లక్ష్యం. అందుకోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు. గతంలో భద్రతాపరమైన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగాను పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉత్తరాఖండ్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారైన అజిత్ దోవల్ కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ దోవల్ కేవలం నేషనల్ అడ్వైజరే కాదు, మంచి మోటివేటివ్ స్పీకర్ కూడా. తాజాగా చెన్నైలో జరిగిన ఐఐటి మెడ్రాస్ 62వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఐఐటి స్టూడెంట్స్ ను ఇన్స్పైర్ చేశారు. ముందుగా యువ గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు తెలిపారు. ఐఐటిలో విద్యను అభ్యసించిన పట్టభద్రులు చాలా మంది దేశానికి సేవ చేశారని చెప్పారు. గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. ధైర్యం, నిబద్ధత ఉంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. అక్కడున్న అందరికీ గొప్ప భవిష్యత్తు ఉందన్న ఆయన అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. ఇది టెక్నాలజీ యుగమన్న అజిత్ దోవల్ ప్రతి ఒక్కరూ టెక్నాలజీ వారియర్స్ గా మారి ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. మన దగ్గర టెక్నాలజీ ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. ఒకవేళ ఎలాంటి టెక్నాలజీ లేకపోతే ఏం చేయలేమని, ఏం సాధించలేమని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి రంగంలోనూ టెక్నాలజీ అవసరం చాలా ఉందని తెలిపారు. టెక్నాలజీ సాయంతోనే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీగా ఎదగబోతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు అజిత్ దోవల్. ఏఐ ప్రతి సంవత్సరాన్ని మలుపు తిప్పేలా మారుస్తుందన్నారు. రక్షణ, వైద్య రంగాల్లోనే కాకుండా రోబోటిక్స్, ఫైనాన్స్ వంటి రంగాల్లోనూ ఏఐ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు. మొత్తంగా ఏఐ ఓ గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. యుద్ధ తంత్రానికి టెక్నాలజీని యాడ్ చేయడం చాలా కీలకమని చెప్పారు. అంతేకాదు మన అవసరాలకు తగినట్లుగా దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. మన దేశంలో ప్రెజెంట్ టెక్నాలజీ పెరుగుతుందన్నారు అజిత్ దోవల్. అందుకు నిదర్శనంగా ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నే చెప్పుకోవచ్చన్నారు. ఈ సందర్భంగానే ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఆపరేషన్ కు కేవలం 23 నిమిషాలు మాత్రమే పట్టిందన్నారు. పాకిస్తాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేయాలని తాము నిర్ణయించుకున్నామన్న ఆయన ఆ టార్గెట్స్ ను మిస్ చేయలేదని చెప్పారు. అంతేకాదు బ్రహ్మోస్, రాడర్ వంటి స్వదేశీ ఆయుధాలతోనే ఈ దాడులు జరిపామని పేర్కొన్నారు. సరిహద్దు తీవ్రవాదాన్ని అంతం చేయడంలో భారత్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన విదేశీ మీడియాపై అజిత్ దోవల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత్ కు నష్టం వాటిల్లినట్లు ఒక్క ఫోటోనైనా చూపించగలరా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ సైన్యం అది చేసింది, ఇది చేసిందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు. మన దేశంలో ఒక్క గాజు ముక్క కూడా పగల్లేదన్న అజిత్ దోవల్ పాక్ ప్రయోగించిన క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మధ్యలోనే కూల్చేసిందన్నారు. ఈ సందర్భంగానే సర్గోదా, రహీంయార్ ఖాన్ సహా 13 పాకిస్తాన్ వైమానిక స్థావరాల ముందు తర్వాత శాటిలైట్ చిత్రాలను చూపించారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ భారత్ సైనిక విజయంలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది ప్రపంచానికి తెలిసొచ్చిందని తెలిపారు.
మొత్తంగా యుద్ధ వ్యూహాలను, రాజతంత్రాలను ఏ విధంగా అమలు చేయాలన్నా దానిపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అజిత్ దోవల్ అని చెప్పొచ్చు. శత్రు దేశాల బలాలు, బలహీనతలు తెలుసుకొని మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే వ్యూహ రచన ఆయన సొంతం. దీనికి ఎగ్జాంపుల్ గా ఆపరేషన్ సింధూర్నే చెప్పుకోవచ్చు. ఆయన బయటకు కనిపించే సందర్భాలు చాలా అరుదైనప్పటికీ ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం కనిపిస్తుంది. ఫలితాలు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ భారత్కు ఓ వరమని భావించొచ్చు.